ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ యొక్క మరొక ఆదివారపు దినాన్ని మనందరం ఈ విధంగా కలవడానికి ప్రవహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సమయంలో పిల్లరా అప్పుడే చాలా ఆదివారాలు ఇలాగనే మనం ఆరాధన కొనసాగిస్తున్నాం. దేవుని చిత్తం అయితే త్వరగా మన అందరం కలిసి ఆరాధనలో పాల్గొవాలనేటువంటి ఆశ నాకు ఉంది. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఆరాధన ప్రారంభించుకునే ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆమె ప్రార్థనతో మనం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనములు. స్తోత్రం 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 ప్రభా. మరొక నాయన విశ్రాంతి దినం నాయన మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా అనేక మంది అయా నాయన నీ సన్నిధికి చేరిన బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. దేవా నాయన మాకైతే నాయన నీ ఉచిత కృపను బట్టి ప్రభా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా నాయన ఈ విధంగా నీ సన్నిధిలో నైనా ప్రార్థించడానికి ఆరాధించడానికి కృప చేసిన యేసయ్య వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ లాక్డౌన్ బట్టి నాయన మేము నాయన ఆరాధన నాయన నీ సన్నిధిలో నాయన నీ మందిరములో ప్రభా మేమందరము కలిసి చేసుకోలేని పరిస్థితి ప్రభా. దేవా దీని నుండి నాయన మాకు త్వరగా విడుదల దయచేయమని నీ సన్నిధిలో నాయన దినదినము ప్రార్థించున్నాం ప్రభా. సహాయం దయచేయండి. నువ్వు త్వరగా మాకు విడుదల ఇస్తావని మేము నమ్ముచున్నాం ప్రభా. దేవా వందనాలు ప్రభా. వందనాలు నాయన. అలాగే ప్రభా దేవా ఏవో బిడ్డలందరినీ నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున నీ పాదముల దగ్గర పెట్టుచున్నాను ప్రభా. అయా నాయన సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. నీ కృపగల హస్తం బిడ్డలతో ఉంచి నడిపించమని నేను వేడుకొంచున్నాను ప్రభా. వారు చేయుచున్న ప్రతి ఒక్క పనుల్లోనూ సహాయం దయచేయండి ప్రభా. వారి ఆరోగ్య విషయాల్లో కృప దయచేయండి ప్రభా. వందనాలు ప్రభా. అలాగే నాయన ఈ సమయంలో ప్రభా నిరీక్షణరావు గారు ప్రభా నాయన కుమారుడి విషయమై నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డడం జూన్ 1 తారీఖున వివాహం జరగబోచుండగా ప్రభా నాయన అదినవు నాయన కార్యక్రమాన్ని ప్రభా వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నీకు అప్పగించుకొంచున్నాము నాయన. ఏ ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా నాయన మీరు నాయన మీరు మధ్యలో ఉండి నడిపించమని నేను వేడుకొంచున్నాను. సహాయం చేయండి, బిడ్డలను దీవించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా ఇది నాన్న నీ కుమారుడు చెప్పుచున్నటువంటి వాక్యాన్ని ప్రభా నాయన నీ పాదముల దగ్గర పెట్టుచున్నాం ప్రభా. నీ బిడ్డని అభిషేకించండి ప్రభా నాయన. నీ మర్మాలు బయలుపరిచి ప్రభా వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాలు తాకబడుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రార్థన పాస్టర్ గారు చేశారు. చాలా సంతోషం. ఈ సమయంలో మీరందరూ ముందుగానే పాటలు ఆరాధన అన్ని కంప్లీట్ చేసుకున్నారు అనేటువంటి ఆలోచన నాకుంది. ఓకే, ఈ సమయంలో పిల్లరా దేవుని వాక్యంలో నుంచి రెస్పాన్స్ రీడింగ్ చూద్దాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని 57వ కీర్తన, క్షమించండి 56వ కీర్తన 62వ కీర్తన. నేను 62వ కీర్తన మొదటి నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 62వ కీర్తన 62. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు
మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయినారు, గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. మళ్ళా చదువుతాను ఈ మాట. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రభువా, మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. మామూలుగానే స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు. మామూలుగానే బుధవారం ప్రార్థన, అదే సమయంలో శుక్రవారపు ప్రార్థన, శనివారపు ఉపవాస ప్రార్థన, ఆదివారపు ఆరాధన, ఈ ప్రకారంగానే మనకి జరుగుతూ ఉంటుంది. దాని కొరకు దయచేసి ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ఈ సమయంలో ఇప్పుడు ఏవైనా ప్రార్థనా విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అవసరమైనప్పుడు దయచేసి నాకు తెలియచేయండి. చాలా సంతోషం. చాలా అంటే బయట నుంచి ఈ యొక్క వాట్సాప్, ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని ప్రకటించిన తరువాత చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయిన వారిలో ఎక్కువ మంది ప్రార్థన చేయాలని కావాలని కోరుకున్న వారు ఫేస్బుక్లో కొంతమంది నాకు కనబడుతున్నారు. మామూలుగా కూడా వాట్సాప్లో కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి కావాలని అడుగుతున్నారు. కానీ బాధకరమైన సంగతి ఏంటంటే మన ఏఓజీ సంఘం నుండి చాలా తక్కువ ఫోన్ కాల్స్ నాకు వస్తున్నాయి. వాక్యం విని రెస్పాండ్ అవుతున్నారు ఏంటి అనేటువంటిది ఏమీ కూడా తెలియట్లేదు. కనుక ఆ విషయాన్ని దయచేసి మీరు ఆలోచించండి ఒకసారి. వాక్యం వినేసేసి అయిపోయింది కదా అని చెప్పేసి బైబిల్ మూసేసి లేకపోతే టీవీలు ఆఫ్ చేసేసి ఫోన్లు ఆఫ్ చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ విన్న తరువాత రెస్పాన్స్ అనేటువంటిది చాలా అవసరం. ఆ విషయం కూడా మీరు ఒకసారి ఆలోచించి దాని గురించి కూడా రెస్పాండ్ అవ్వడానికి మీరు నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది అనేటువంటి ఆశ నాకు. ఆ విషయాన్ని కూడా మీరు ఆలోచించండి. ఓకే, తరువాత ఇంతకు మించినటువంటి అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు ఈ సమయంలో. మామూలుగానే ఆఫరింగ్స్ మనం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం, ఆదివారం పూట కదా అండి. కనుక మీరు ఆఫరింగ్స్తో వచ్చినట్లయితే మీరు ఆఫరింగ్స్ తీసుకోండి. ఈ సమయంలో ఆఫరింగ్స్ తీసేసుకొని ఓ దగ్గర ఉంచండి. ఆఫరింగ్స్ తీసుకొని మీ దగ్గర ఉంచండి ఈ సమయంలో. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆఫరింగ్స్ తీసుకున్నారు, చాలా సంతోషం. ఈ సమయంలో ఆఫరింగ్స్ కొరకు మరలా ప్రార్థన చేస్తాను. బర్త్డేస్ కానీ లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఉన్నాయి కనుక వాటి కొరకు కూడా నేను ప్రత్యేకమైన రీతిగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మరొకసారి నేను చెప్తున్నాను, దయచేసి
వాక్యం విన్న తరువాత రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలామంది ఇంతవరకు నాతో కనీసం కూడా రెస్పాండ్ అవ్వలేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కనీసం పాస్టర్ గారు ఎలాగున్నారు, ఏంటి సంగతి అనేటువంటిది కూడా అసలు ఏమి లేదు, అసలు ఏమాత్రం కూడా. కనుక పూర్తిగా మరిచిపోయే స్థితిలో ఉండకుండా మీ స్నేహితుల్ని కానీ, మీ బంధువుల్ని కానీ, లేకపోతే సంఘస్థుల్ని కానీ ఆయా సమయాలలో పలకరించాలి. అందుకనే సహవాసం అనేటువంటి మాట మనం మాట్లాడుతూ ఉంటాం. కనుక మీ అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది అనుకుంటున్నాను నేను. లేకపోతే నేను మరలా చెప్తున్నాను, నా ఫోన్ నెంబరు 9494102904. ఈ నెంబర్ ఇది. మళ్ళా చెప్తాను, 9494102904. కనుక మీరు ఎప్పుడైనా సరే రెస్పాండ్ అవ్వండి. దయచేసి ఈ నెంబర్కు. చాలా కొద్దిమంది, ఆ కొద్దిమంది కూడా వారంలో కనీసం 2-3 సార్లైనా రెస్పాండ్ అవుతున్నారు. మరి కొంతమంది అయితే అస్సలు సమస్య లేదు, ఏమాత్రం కూడా రెస్పాండ్ అయ్యే ప్రశ్న కాదు. అసలు చాలా కాలం అయింది అసలు వారు ఫోన్ చేసి కూడా. నేను కొంతమందికి ఫోన్ చేసి చాలా మందితో, ఆల్మోస్ట్ కుటుంబాలన్నిటితో మాట్లాడాను నేను. కొంతమంది మాత్రం ఫోన్లు లిఫ్ట్ చేయలేదు. మరి అంటే లేరు అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు వచ్చిన తర్వాత మీకు మిస్ కాల్ ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ కాల్ చేయండి. దట్స్ గుడ్ ఆల్సో. ఏమంటారు? ఎందుకంటే మీ స్వరం కూడా విని చాలా కాలం అయింది. నేను కూడా వినాలని ఆశపడుతున్నాను. కాసేపు మీతో మాట్లాడాలని కూడా ఆశపడుతున్నాను. కనుక ఈ విషయం గురించి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రాముఖ్యమైనటువంటిది, గతించిన వారంలో మన ప్రియులు ప్రకాష్ గారు సెక్టర్ లెవెల్లో ఉంటారు, మీకు తెలుసు. వాళ్ళ తండ్రి గారు ప్రభునందు నిద్రించారు. చాలామందికి తెలియకపోవచ్చు. వారి కుటుంబం కొరకు దయచేసి ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆదరణ దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహించేలాగున వారి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే, ఒకవేళ ప్రార్థన అంశాలు ఉంటే నాకు దయచేసి తెలియజేయండి. అలా తెలియజేస్తే ఆదివారం సమయంలో ఆరాధనలో నేను వారి కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సమయంలో నిన్నటి దినాన్ని రాత్రి ప్రార్థనలో ఆల్మోస్ట్ అందరి కొరకు ప్రార్థన చేశాను. నా దగ్గర నాకు పెద్దలు పంపించినటువంటి లిస్ట్ ప్రకారంగా అందరి కొరకు ప్రార్థన చేశాను. మరికొంతమంది ఒకవేళ ఇంకెవరైనా మిగిలిపోయి ఉన్నట్లయితే దయచేసి, ఒకవేళ పెద్దలు మాత్రమే కాదు కానీ మిగిలిన వారు ఎవరైనా సరే, మీ బంధువులు కానీ, మీ తెలిసిన వారు కానీ నా ప్రార్థనలో మిస్ అయితే దయచేసి వారి పేర్లు దయచేసి నాకు వాట్సాప్లో పంపించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే నేను తిరిగి మళ్ళీ వారి కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ఈ సమయంలో మీరు అందరూ ఆఫరింగ్స్ అన్ని తీసుకున్నారు కనుక ఆఫరింగ్స్ కొరకు నేను ప్రార్థన చేసిన తర్వాత నేరుగా వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, మీ కృప కొరకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కృపలో మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో నాయనా, కొన్ని దినాలు, కొన్ని ఆదివారాలు ప్రభా మేము ఈ విధముగానే ఆరాధన చేసుకోవడానికి తండ్రి మీరు మాకు చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రభువా సహాయాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో ప్రభా మరొకసారి ఈ ఆదివారపు దినాన్ని తండ్రి దేవా బిడ్డలతో కలిసి వాక్యాన్ని పంచుకోవడానికి ఈ విధమైనటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రాముఖ్యమైనటువంటిది ప్రభా, ఇదిగో నాయన బిడ్డలు నిన్ను ప్రేమించి ప్రభా వాళ్ళు తీసుకొచ్చినటువంటి నాయన దేవా నాయన ప్రభా మీకు వందనాలు. వారు తీసుకొచ్చినటువంటి ప్రభా ఆఫరింగ్స్ అన్నిటి బట్టి యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు. ఆఫరింగ్స్ ప్రభా మీరు దీవించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. దేవా నాయన ఇదిగో తండ్రి ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా వారి జీవితాల్లో ప్రభా తండ్రి నాయన దేవా ఈ యొక్క మందిరమునకు తీసుకొచ్చేటువంటి ఆఫరింగ్స్ని ప్రత్యేకపరుస్తుంటుండగా ప్రభా నీ కృప నీ దీవెన బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. ముఖ్యంగా ఇదిగో నాయన ఈ యొక్క గతించిన దినాల్లో ప్రభా తండ్రి నాయన బర్త్డేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు చాలా మందికి బర్త్డేస్ ప్రభా నాయన వారందరి జీవితాల్లో మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. బిడ్డలను దీవించమని మనం చేస్తుంటున్నాం. అలాగే ప్రభానైనా వెడ్డింగ్ యానివర్సరీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది బిడ్డల యొక్క వివాహపు సంవత్సరాలు ప్రభానైనా దేవా గతిస్తున్న కొలది మీ కృపలో బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఆ కుటుంబాలని ప్రభా ఇంకను దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా మీకు వందనాలు. మీ నామాన్ని మీరు మహింపరచుకోనండి. ముఖ్యంగా ఈ సమయంలో మరొకసారి నాయన
బిడ్డడు నాయన బిడ్డ నయోమి యొక్క మనవడు ప్రభా తన కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనకి హార్ట్లో ప్రభా ఉన్నటువంటి ఆ సమస్య ప్రభా తని నాయన దేవా ఆ పూర్తిగా ప్రభా మీరు బిడ్డకు నాయన స్వస్థపరచుమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. అలాగే గతించిన దినాల్లో ప్రభా సంవత్సరాల కాలంలో ప్రభా నాయన మా ప్రియులు కొంతమంది నాయన వారి ప్రియుల్ని కోల్పోయారు ప్రభా. మరొకసారి ఆ కుటుంబాలని ఉదయకాలంలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాబు జాన్ హైడ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా కుమార్తె ప్రభా నాయన మేరీ కృష్ణ దగ్గర సన్నిధికి చేరింది బాబు ఆయన కనుక ఆ కుటుంబం నాకు ప్రభా నాయన బిడ్డలకు నీ కుమారుడికి ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో ప్రభా నాయన బిడ్డ విజయ ప్రభా నాయన తండ్రి నాయన బిడ్డ ప్రభా నాయన నీ సన్నిధికి చేరింది ప్రభా. రమణ కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలకు తండ్రి నాయన నీ కృప నీ ఆదరణ దయచేయమని మనం చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అలాగే ఈ సమయంలో ప్రభా దేవా కుమార్తె మేరీ ప్రభా నాయన తన ప్రభా హస్బెండ్ ప్రభా డేవిడ్ ప్రభా తండ్రి దేవా మీ అందు నిద్రించాడు ప్రభా. ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో మీ పిలుపుని బట్టి నాయన కనుక నాయన మేరమ్మకు తండ్రి నాయన అలాగే వాళ్ళ బిడ్డలకు ప్రభా తండ్రి నాయన కుమార్తెకు ప్రభా తండ్రి అందరికీ ఆ ఇంటి వారికి ప్రభా నీ ప్రత్యేకమైన మీ కృప నీ ఆదరణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే ప్రభా వాళ్ళ తల్లిగారి కొరకు అయినా వాళ్ళ అమ్మాయి మేరీ యొక్క నాన్నగారు చనిపోయారు కనుక తల్లిగారి కొరకు కృపానందం కొరకు ఆ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రియులు ప్రభా నాయన తండ్రి వారు ఆ విధంగా ప్రభా దేవా నాయన మీ అందు నిద్రించారు కనుక ప్రభా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ సహాయమును అనుగ్రహించమని మనం చేస్తుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అలాగే ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన దేవా మీ కృప బిడ్డలకు నాయన బహుగా కలుగును గాక అనేటువంటి మాట ప్రభా నేను ప్రార్థన చేస్తుంటున్నాను. సో నాయన ఇదిగో ఈ సమయంలో ప్రభా అది వాక్యంలోకి మేము వెళ్ళబోతుంటుండగా మీ కృప మాకు అనుగ్రహించి నాయన మమ్మల్ని బలపరచుమని మీ నామాన్ని మీరు మహింపరచుకోమని మరొకసారి ఇదిగో ఈ సమయంలో ప్రభా నాయన బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను, అది 2 మారులు నాకు వినబడినటువంటి మాట కనబడుతుంది కనుక నాయన దేవా ఈ ఆఖరి దినాల్లో మాకు తండ్రి మీ వాక్యము బహు బలముగా నాయన మా గుండెల్లో మా హృదయాల్లో నిలిచి ఉండడానికి మీ సహాయం అనుగ్రహించమని మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో పిల్లరా ప్రార్థనలోకి మనం వెళ్దాం. ఈరోజు యొక్క ప్రాముఖ్యమైనటువంటి లెసన్ ఏంటంటే ద ప్రిపరేషన్ టు మీట్ హిమ్ ఇన్ ద మిడ్ స్కై. మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవడానికి కావలసినటువంటి సిద్ధపాటు అనేటువంటి మాట. సర్వసాధారణంగా కొన్ని ప్రసంగాలు వినడానికి అంత ఎక్కువ ఇష్టంగా ఉండవు, కానీ ఈ దినం యొక్క ప్రసంగము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మనము మన యొక్క దినాలు అంటే మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి దినాలని పరిశీలన చేసినప్పుడు చాలా సమయాల్లో మనకే భయం కలుగుతూ ఉంటుంది. ఒక వారం రోజులు భయపడతాం, 2 వారాలు అయ్యో ఏమవుద్దో అనుకుంటాం, కానీ తర్వాత మళ్ళీ 3వ రోజు నుంచి వారం నుంచి మామూలు అయిపోతాం. కాబట్టిగా ఇక మనకి ఏమనిపించదు ఏమాత్రం కూడా, సెన్స్ ఉండదు ఏమాత్రం కూడా కదండి. ఎస్, చాలా సమయాల్లో చాలా మందికి అలాగే ఆ దేవుని యొక్క రాకడ గురించి సెన్స్ ఉండదు. సెన్స్ అంటే ఆలోచన ఉండదు ఏమాత్రం కూడా అన్నమాట అండి. దేవుడు వస్తానని చెప్పాడు అనుకుంటున్నాడు, కాలం ఇలాగ ఉంది అలాగే ఉంది అని మాట్లాడతారు. కానీ దేవుడు ఒకవేళ సడన్గా ఆయన వచ్చినట్లయితే, ఆయన యొక్క పిలుపు బట్టి ఆయన రాకడ వచ్చినట్లయితే మనము ఏమవుతాము అనేటువంటి మాట, మనము అనేటువంటి మాట వాడకుండా ఈ సమయంలో దేవుని రాకడలో కలవడానికి మనము అనేటువంటి మాట కాదు, దేవుని రాకడలో కలవడానికి మనము అనేటువంటి మాట కాదు, కానీ దేవుని రాకడలో కలవడానికి నేను అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక అందరితో కలిసి వెళ్ళిపోయేటువంటిది ఇది ఏమాత్రం కూడా కాదు. ఏదైనా పెళ్లి కార్యక్రమాలు అయినట్లయితే ఒకవేళ వాళ్ళెవరో మనకు తెలియకపోయినప్పటికీ కూడా అందరితో కలిసి వెళ్ళిపోయి భోజనాల్లో కూర్చునిపోయి కొంతమంది భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. ఎస్, కానీ ఇది అలాంటిది కాదు. అందరితో కలిసి వెళ్ళిపోయి ఆ పరలోక రాజ్యంలోకి చేరిపోతాం అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటే దయచేసి ఆ ఆలోచన నుంచి మీరు విత్డ్రా అయిపోండి. అలాగే మరికొంతమందికి ఏంటంటే పరలోక రాజ్యంలో చేరడానికి ఇంకేం కావాలి, బ్యాప్టిజం తీసుకున్నాం, మరి ఇంకేం కావాలి, మందిరానికి వెళ్తున్నాం, ఆయనకి ఏదో కానుకలు ఇస్తున్నాం, మనం దేవునికి ఏమైనా కావాలనుకుంటే మందిరంలో సహాయాలు చేస్తున్నాం, పేదలకు సహాయం చేస్తున్నాం, ఇంకేం కావాలి మనకి, ఇంకేం కావాలి, అంతకంటే ఏం కావాలన్నటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది పిల్లరా. అది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. దయచేసి అలాంటి ఆలోచన ఉన్నట్లయితే దాంట్లో నుంచి బయటకు వచ్చేవలసిందిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తుంటున్నాను.
కనుక ప్రభు రాకడలో మనము ప్రభు యొక్క కేక వినినప్పుడు, ప్రభు యొక్క శబ్దము, బోర శబ్దము మనము వినినప్పుడు మనము ఆయనను కలవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మరొకసారి నేను చదివి వినిపిస్తున్నాను. శనివారపు దినాన్ని ఏ వాక్యం అయితే మనం చదివామో మరొకసారి అదే వాక్యాన్ని మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా చదువుదాం. మేము ప్రభువు మాటను, మరలా మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు రాకడ వరకు అంటే ఈ దినము వరకు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ డే కొరకు మనం మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే అది ఆ రోజుకో, ఏ రోజు ఆ రోజు కొరకే మనం మాట్లాడుకోవాలి. వాక్యం ఏముందంటే టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని చెప్పాడు. రేపటి గురించి టుమారో ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ మాట చెప్పలేదు దేవుడు ఏమాత్రం కూడా. కనుక ఈ రోజు మనకి వాక్యం ఏంటంటే ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము అని. అంటే ఈ దినాన్ని మనం ప్రభు రాకడ ఒకవేళ కానీ ఉదయకాలపు ఆరాధన అయిన తర్వాత, మధ్యాహ్నం భోజనాలప్పుడు, లేకపోతే మధ్యాహ్నం 3 గంటలప్పుడు, లేకపోతే రాత్రి సమయంలోనూ ఒకవేళ ప్రభు రాకడ వచ్చినట్లయితే మన వాక్యంలో ఉన్న మాట ప్రకారంగా సజీవులమై నిలిచియుండు మనము అనేటువంటి మాట ఉంది కదండి. యాస్, నిలిచి ఉన్నటువంటి మనము గురించి తర్వాత మాట తర్వాత మళ్ళీ ఇంకో మాట చదువుదాం. 6 నిద్రించిన వారి కంటే ముందుగా మనము ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేతురు. ఓకే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. మరలా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము అనేటి ఉంది. తర్వాత ఇంకొక మాట ఏముందంటే ఆ మీదట 17వ వచనంలో ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము అనేటువంటి మాట ఉంది. వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అనేటువంటి మాట. ఇక్కడ మాట సజీవులమై నిలిచియుండు మనము అన్నాడు కదా అండి. యాస్, సజీవులమై నిలిచియుండు మనము. 2 గుంపులు ఉన్నాయి ఇక్కడ. మనకంటే ముందుగానే నిద్రించిన వారు వారొక గుంపు, తర్వాత సజీవులమే నిలిచియుండు మనము ఇదొక గుంపు కదా అండి. కరెక్ట్గా ఇందులో ఏముంది సార్, గుంపులో కలిసి వెళ్ళిపోతాం మనందరం కలిసి అనేటువంటి తలంపు వస్తుంది ఒకవేళ మీకు. కానీ అలా కాదు. ఎవరికైనా ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే అందులో నుంచి బయటకు వచ్చి మనం చేస్తున్నాను. ఇందులో ఇది అలా కాదు, కానీ ఈ గుంపు లోపల అనగా సజీవులమై నిలిచియుండు మనము. ప్రైజ్ ది లార్డ్. సజీవులమై ఉన్నాం, తర్వాత నిలిచి ఉన్నాం అనేటువంటి, అంటే మనము ఆ గుంపులో ఉన్నామా లేదా, యేసు ప్రభుతో పాటు పైకి ఎత్తబడేటువంటి గుంపులో మనము ఉన్నామా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదొకటి. రెండవది ఇంకో మాట ఏంటంటే వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు, ప్రభువును ఎదుర్కొనుటకు. ఆమేన్. ఇదొక గుంపు ఉంది ఇక్కడ. ఈ 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు చనిపోయిన వారి గుంపు, రెండవ గుంపు సజీవులమై నిలిచియుండు గుంపు. ఈ సజీవులమై నిలిచియుండు గుంపు ఏంటంటే ఉన్నటువంటి మాట ఏంటంటే మేఘముల మీద ఆయనను ఎదుర్కొనుటకు అనేటువంటి మాట కదండి. ఎస్. తర్వాత కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎదుర్కొన్న తర్వాత సదాకాలం కూడా మనము ప్రభుతో ఉంటాం. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక ఇందులోపల ఆయనను ఎదుర్కోవడానికి దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రిపేర్ అవర్ సెల్వ్స్ అనేటువంటి మాట. దాని కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఏమి సిద్ధపాటు కలిగి ఉండాలండి, ఏమి చేయాలండి, దీని గురించి చాలామందికి అసలు అవగాహన ఉండదు ఏమాత్రం కూడా. ఏమైనా సరే అవసరమైతే ఏం చేయాలంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి, పిల్లలకి ఏమైనా కావాలంటే ప్రార్థన చేయాలి, పిల్లలు ఏ కాలేజీలో జాయిన్ చేయాలి అంటే ప్రార్థన చేయాలి, తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ప్రార్థన చేయాలి, తర్వాత పిల్లలకి ఏమైనా బలహీన అంటే ఒకవేళ ఎలాంటి సంబంధం కొరకైనా అయితే ప్రార్థన చేయాలి కదండి. ఇవే మనకి అంటే ప్రార్థన చేయాలి అన్న దాని గురించి కొన్ని లిస్టులు మన దగ్గర ఉంటాయి. ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి, ఏదైనా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి విడుదల పొందాలంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. కనుక మనకొక ఆలోచన ఏంటంటే మనము ప్రార్థించడానికి కొన్ని కారణాలు ఉంటాయి.
మనకి ఆ కారణాలు తప్పించి వేరే కారణాలు ఏమాత్రం కూడా మనకి తెలియదు ఏమాత్రం. ఎందుకంటే మనకి అక్కడే అలవాటు అయిపోయింది. ఆ ప్రాంతంలోనే మనం తిరుగుతాం కనుక ఆ ప్రాంతంలోనే మనకు అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ దినాలు చాలా ప్రమాదకరమైన దినాలు, ఎవరికి ఏమవుతుందో తెలియలేనటువంటి దినాలు. తర్వాత ముందుగానే గవర్నమెంట్ వాళ్ళు కూడా దే డిక్లేర్డ్ ఏమనంటే కరోనాని మనము ఆపలేము అని చెప్పారు. రెండో మాట ఏమన్నారంటే ఇది మనతో దీనితో పాటు మనము జీవించడానికి అలవాటు చేసుకోవాలని చెప్పారు. అదైన తర్వాత కొన్ని కాషన్స్ ఇచ్చారు అక్కడ. ఏం కాషన్స్ అంటే పైకి వెళ్ళినట్లయితే మాస్కులు ఖచ్చితంగా ధరించుకోండి అని చెప్పారు. రెండో మాట ఏమన్నారంటే మాస్కులు మాత్రమే కాదు కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ చేతులకు కూడా ఆ గ్లౌజెస్ ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పారు. మూడవది. తర్వాత ఇంకేమన్నారంటే సోషల్ డిస్టెన్స్ అన్నారు. అనగా మనిషికి మధ్య లోపల 1 మీటర్ కంటే ఎక్కువ దూరాన్ని మెయింటైన్ చేయండి అని చెప్పారు కదా అండి. మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, కూరగాయలు కొనేటప్పుడు కానీ, షాపులో మందులు కొనేటప్పుడు కానీ వెళ్ళినప్పుడు అసలు ఏమీ కనిపించట్లేదు ఏమాత్రం కూడా. వెనకాతలు ఆయన మీదకి వచ్చేస్తూ ఉంటాడు, ఆ ముందు ఆయన వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అసలు తప్పించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కనుక ఎవరు కూడా దీని గురించి ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. అందుకని ఏమవుతున్నాయంటే కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఆలోచించే విధానము చాలా ప్రాముఖ్యమైనటువంటి మనుషులకు. అంటే చాలా సమయాల్లో మనకి కొన్ని క్రొత్త విషయాల గురించి ఆలోచించేటువంటి మనస్సు మనకు ఉండదు. అందుకని ఏమవుతుందంటే మనమట ఇవాళ వచ్చిన న్యూస్ ప్రకారంగా చైనాను దాటిపోయాం. కరోనా వైరస్ యొక్క ఈ పాజిటివ్ కేసుల్లో చైనాను దాటిపోయాం. ఆలోచన విధానం మనకు ఉండదు ఏమాత్రం కూడా. అలాగే పిల్లరా చాలా మంది క్రైస్తవులకు ప్రభువు రాకడ గురించి సరైనటువంటి ఆలోచన విధానం ఉండదు. అవసరాల కొరకు ప్రార్థించే ఆలోచన విధానం ఉంటుందా వాళ్ళకి? లేకపోతే ఎక్కడైనా వెళ్తే ఎవరైనా ప్రవచనాలు చెప్తే ఆ ప్రవచనాలు వినడం కోసం వెళ్ళేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అదే సమయం లోపల ఎవరైనా సరే ఒకవేళ మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్లోని ఫలానా దేవుని సేవకుడు చెప్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నీకు ఏమవదు, నేను నా ప్రార్థన గొప్పది అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకోవడం అనేటువంటిది ఆ ఆలోచన మనకు ఉంటుంది. కానీ ప్రభు వచ్చినప్పుడు, ప్రభు యొక్క రాకడ సమయంలో ప్రభు బోర శబ్దము వినినప్పుడు నీవు ఆయనను ఎదుర్కోవడానికి కావలసినటువంటి సామర్థ్యత నీ దగ్గర ఉందా లేదా అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉండదు అసలు ఏమాత్రం కూడా. చాలా మంది కాదు, సంఘాల లోపల ప్రియులారా నేను గ్యారెంటీగా చెప్తాను. ఎందుకంటే నా ఈ యొక్క పరిచర్య అనుభవంలో 50 సంవత్సరాల దేవుని యొక్క పరిచర్య అనుభవం లోపల నేను చాలా సమయాల్లో చాలా ప్రాంతాల్లో మనుషులు కలిసినప్పుడు పిల్లరా వాళ్ళందరూ వారి విషయాల గురించి, వారి గొప్పతనాల గురించి, వారి అనుభవాల గురించి, లేకపోతే వారి యొక్క సేవా పరిచర్య గురించి, వారి అవసరాల గురించి ఇలాగా చాలా వరకు మాట్లాడిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ప్రభు రాకడలో నేను సిద్ధంగా ఉన్నాను, ఆయన పిలిస్తే, ఆయన వస్తే ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాననేటువంటి మాట చాలా మంది జీవితాల్లో అసలు అంటే చాలా మంది దగ్గర అసలు వినలేదు ఏమాత్రం కూడా. ఒకసారి నేను వారితో మాట్లాడేటప్పుడు ప్రభు రాకడ వస్తే కదండి మనం సిద్ధపడాలి కదా, ఉండాలి కదా అంటే, ఏమని సార్ ప్రభు రాకడ వస్తే ప్రభు గొప్పోడు సార్ ఇలా మాట్లాడతారు. కానీ ఎవరు సార్ దేశం అంతా పాడైపోయిందండి, ప్రపంచం అంతా పాడైపోయిందండి, పాపంతో నిండిపోయింది, అందుకే ఇలాగ అయిపోతుందని ఇలాగే మాట్లాడతారు. కానీ అయా ప్రభు రాకడ వస్తే నేను సిద్ధంగా లేనండి బాబు అనేటువంటి మాట మాట్లాడు. ఒకసారి ఒక విషయం మాట్లాడుకుంటున్నప్పుడు దీని గురించి ఒక ఆయన నేను కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఇలాగే మాట్లాడుతుంటే ఆయన అడిగాను కదా, బ్రదర్ మీరు ఎక్కువ రాకడ గురించి మాట్లాడుతున్నారు, బాగా మంచిదే, ఒకవేళ ఆయన కానీ ఇప్పుడు వచ్చినట్లయితే మీరు సిద్ధంగా ఉన్నారా, మీరు ఆయనతో పాటు వినడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఆయన ఏమన్నాడంటే, అలాగే అడిగేస్తే ఏం చెప్తాం పాస్టర్ గారు అన్నాడు. డైరెక్ట్గా అడిగేస్తే ఏం చెప్తాం పాస్టర్ గారు అన్నారంటే అంటే ఏంటనమాట, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుట అనేటువంటి దాని గురించి ఒక సరైనటువంటి అవగాహన కానీ ఆలోచన కానీ లేనటువంటి క్రైస్తవ జనాంగం. ఒప్పుకున్నాను ఈ సమయం లోపల. ఈ దినాల్లో పిల్లరా ప్రవచనాలు కానీ లేకపోతే పెద్ద 80,000, 1,70,000 మంది, 2,00,000 మంది ఇలాగా 2,00,000 మంది మనుషుల యొక్క కాంగ్రిగేషన్ లోపల ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు అనేటువంటి దాని గురించి మనకి ప్రసంగాలు లేవు. మనకి ప్రసంగాలు తెలియదు ఏమాత్రం కూడా. ప్రభు వస్తే సిద్ధపడాలనేటువంటి దాని గురించి కానీ లేకపోతే పరిశుద్ధమైనటువంటి జీవితము మనము జీవించాలి అనేటువంటి మాట కానీ
అటువంటిది మనకేమి కూడా మనకి చెప్పేవారు కానీ ఎవరు కూడా లేరు కనుక కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రసంగాలు వినడానికి క్రైస్తవులకు కూడా మనసు లేదు ఏమాత్రం కూడా. ఐఎమ్ సో సారీ టుడే ఆ యొక్క శర్మన్ గురించి నేను ప్రార్థించినప్పుడు ప్రభు నాతో ఖచ్చితంగా మాట్లాడిన మాట ఏంటంటే, ఈ యొక్క మాట మీద ప్రసంగాలు వినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు అనేటువంటి మాట చెప్పారు ఆయన. ఈ ప్రసంగాలు వినడానికి మనస్సు ఉండదు, ఇష్టం ఉండదు అనేటువంటి మాట నిజమే. అయినప్పటికీ కూడా సత్యాన్ని ప్రకటించేటువంటి బాధ్యత దేవుని సేవకుని మీద ఉంది కనుక సత్యాన్ని మీతో నేను చెప్పడానికి ఈ దినాన్ని నేను నిర్ణయించుకున్నాను. వెరీ సింపుల్గా మీకు ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు దేవుని రాకడ ఉందా అని కొంతమంది అంటారు కదా అండి, కానీ దేవుని రాకడ ఇంత వేగం రాదని కొంతమంది అంటారు. ఎస్, ఒక మాట దేవుని రాకడ గురించి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చూడండి ఒకసారి. అపోస్తులు 1:10వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన వెళ్ళుచూ ఉండగా, తీసారు కదా అండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన వెళ్ళుచూ ఉండగా వారు, 9వ వచనం కూడా చదువుతాం అప్పుడు కరెక్ట్గా కలుస్తుంది. 9వ వచనంలో, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడుకుంటా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఎస్, తరువాత ఆయన వెళ్ళుచూ ఉండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అనగా ఆయన ఎలాగైతే మేఘము మీద కొనిపోబడ్డాడో ఆయన పరలోకానికి, అలాగే తిరిగి మరలా పరలోకము నుండి అదే మేఘం మీద ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన తిరిగి వచ్చేటువంటి సమయం లోపల మనం ఎలాగున ఉంటే మంచిదనేటువంటి మాట మళ్ళీ మనం పరిశీలన చేయాలి సమయం లోపల. కనుక సిద్ధపాటు అనే దానికి దీని గురించి చాలా సమయాల్లో చాలా ఎక్కువ ఆలోచన మనకు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అబ్బో ఎలా సిద్ధపడాలండి, ఎలా ఉండాలండి, సిద్ధపాటు అంటే మామూలుగా కాదండి, అదండి ఇదండి అనేటువంటి మాట. పిల్లరా, సిద్ధపాటు అనేటువంటి మాటకు ముందుగా ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేని కొరకు సిద్ధపడతాము అంటే ఆయనతో కలిసి వెళ్ళడానికి, సదాకాలము ఆయనతో ఉండడానికి. ఆమేన్. మళ్ళా చెప్తున్నాను, మనము దేని కొరకు సిద్ధపడుతున్నాం అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆమేన్. అది ఆయనతో వెళ్ళడానికి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయనతో సదాకాలము ఉండడానికి. ఎక్కడికి వెళతాము, ఎక్కడ ఉంటాము, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా అండి. ఎస్, ఎక్కడికి వెళతాము, ఎక్కడ ఉంటాము అంటే పరలోకమునకు ఆయన తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో మనం ఉండడానికి. ఆమేన్. ఆయన యేసయ్య ఏ ప్రాంతంలో ఉంటే, ఎక్కడ ఉంటే మనం అక్కడే ఉంటాం కదండి. ఎస్, యేసయ్య పరలోక రాజ్యంలో అంటే, పరలోకం అంటే ఏంటండి? అది భూలోకం లోపల ఏమైనా దేశాలు ఉంటాయి, అక్కడ ఏమైనా పరిస్థితులు ఉంటాయి, అక్కడ ఏమైనా కంపెనీలు ఉంటాయా, ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ ఏమైనా సరే, ఒకవేళ ఏమైనా భేదాలు ఉంటాయి అక్కడ ఏమైనా సరే, అక్కడ ఏమాత్రం కూడా భేదములు కానీ, ఎస్, ఆర్గ్యుమెంట్స్ కానీ, రీజనింగ్స్ కానీ, లేకపోతే మరొక ఫెయిత్ కానీ, ఇలా అంటే అర్థమేటయా అంటే అపవిత్రత లేనటువంటి స్థలము, పాపము లేని స్థలము, పరిశుద్ధమైనటువంటి స్థలం. ప్రభువు రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడ్డానికి ప్రధానమైనటువంటిది పరిశుద్ధత. ఆమేన్. కనుక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభు రాకడలో సిద్ధపాటు కొరకు 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే, మీరు కావలసిన నోట్స్ ఉంటే రాసుకోండి. ఒకటి ఏంటంటే ప్రార్థనా జీవితము అనేటువంటి మాట కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ప్రార్థన అనేటువంటిది కాదు, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. అర్థమైందా మీకు అండి? బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఒకేసారి కుటుంబం అంతా వచ్చి మొత్తం 4 ఒకసారి ముంచేరు ఏమాత్రం కూడా. ఒక్కొక్కరికే బ్యాప్టిజం ఇస్తారు. ఎస్, ప్రార్థనా జీవితము కూడా ఇందులోపల
వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనగా పర్సనల్ ప్రేయర్ లైఫ్. ఆమేన్. ప్రభువులో ఉండడానికి, ఒకవేళ సంఘము కొరకు ఏవైనా విషయాలు కావాలనుకున్నట్లయితే అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. సంఘంలో ఎవరికైనా బాగులేకపోతే అందరూ కలిసి వెళ్ళి కొన్ని సమయాల్లో ప్రార్థన చేస్తాం. బైబిల్లో రాయబడి ఉంది. ఒకవేళ కానీ ఎవరికైనా రోగి అయినట్టు ఉన్న ఎడల సంఘ పెద్దలను కూడా తీసుకుని వెళ్ళి కొంతమంది కలిసి వెళ్ళి వారి కొరకు ప్రార్థించాలనేటువంటి మాట. దేవుని యొక్క రాకడలో ఎత్తబడ్డానికి సంఘమంతా కలిసి చేసిన ప్రార్థన కాదు, కానీ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీకు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి పడినటువంటి దినం ఎప్పుడో మర్చిపోయావు. నీ లోపల కారణం చెప్పమంటారా అండి? పశ్చాత్తాపం గురించి మర్చిపోవడానికి కారణం ఏంటంటే లోపల రీజనింగ్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఉంటుంది. లోపల చాలా వరకు కొన్ని విషయాలు దాగి లోపల నిలిచిపోయి ఉండిపోతాయి. అవి ఏం చేస్తాయంటే మనిషిని ప్రభువు దగ్గరకి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనకు అవి తీసుకొని వెళ్ళాం. ఎవరైనా ఏమైనా అంటే ప్రార్థన చేస్తాం మనం. ఈ ప్రార్థన ఎవరైనా ప్రార్థన, లేకపోతే ఇంట్లో ఏమైనా సమస్య వస్తే ఏడ్చి ప్రార్థన చేస్తాం, డబ్బులు లేకపోతే ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనలు పరలోక రాజ్యములో దేవుని దగ్గరకు ఎత్తబడ్డానికి, రాకడలో ఆయనను ఎదుర్కోవడానికి ఉపయోగపడేటువంటి ప్రార్థనలు కావు మాత్రం కూడా. అందుకనే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. చూడండి, సమయం లోపల ఒక మాట మీకు నేను చూపిస్తాను. లూకాసు సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. సమయంలో లూకాసు సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచూ ఉండెను. ఆయనకు సహవాసం ఉంది, శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర, చాలా మంది ఆయన వెంబడిస్తున్నారు. చాలా సమయాల్లో వేరు ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన బీదలకు చాలా మందికి రొట్టెని ఆయన పంచి పెడుతున్నాడు. ఆయన చాలా మందికి సహాయకరంగా ఉంటున్నాడు. అనేక మంది ఆయనను వెంబడించారనేటువంటి మాట బైబిల్లో రాయబడి ఉంది. చాలా మంది స్వస్థపరచబడ్డారు. కానీ ఈయన ఏం చేస్తున్నారంటే కొన్ని సమయాల లోపల చూడండి, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచూ ఉండేరు. అనగా there is a special place for personal prayer life. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలానికి ఎవరిని తీసుకెళ్లేవారు కానీ ఆయన మాత్రం కూడా శిష్యులు ఎంతగా ఒక్కొక్కసారి ముగ్గురు ఒక్కొక్కసారి పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్లి ప్రార్థన చేసేవాడు. కానీ ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నప్పుడు ఎవరితోని కూడా ప్రార్థనా స్థలానికి వెళ్ళడు. ఆయన ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. ప్రభు రాకడలో ఆయనను ఎదుర్కోవడానికి ఈ ప్రార్థన నీకు అవసరం. ఐఎమ్ సో సారీ, ఈ ప్రార్థన నీకు లేకపోతే నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోవద్దు మాత్రం కూడా. నేను కాకపోతే ఇంకెవరు ఎత్తబడతారండి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళడానికి అవకాశం లేదు మాత్రం కూడా. అందుకనే దేవుని రాకడలో ఎత్తపడడానికి, ఆశీర్వాదాలు పొందడానికి నీ ప్రార్థనలు పనికొస్తాయి. ఓకే, కానీ ఆయన రాకడలో ఎత్తబడ్డానికి, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి, ఆయన ఎదుర్కొనుటకు ఉపయోగపడేటువంటి ప్రార్థన నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అనేటువంటి మాట నేను నీకు చెప్తున్నాను ఈ సమయంలో. ఎందుకంటే వాక్యం లోపల వ్రాయబడినటువంటి మాట. ఈ సమయంలో చూడండి, ఇంకొక మాట చూద్దాం మనం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఇంకొక మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎన్ని గంటలకు ప్రారంభించాము? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆమేన్, 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 ఆమేన్. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, ఆమేన్, మళ్ళా కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కనుక దేవుని సన్నిధిలో ఆయనను ఎదుర్కోవడానికి కావలసినటువంటి ప్రార్థన, ఒంటరిగా మోకరించేటువంటి ప్రార్థన నీకు అవసరం.
ఆ ప్రార్థనలు అన్నీ ఉంటాయి కదా. ఎస్, ప్రైజ్ ది లార్డ్. మరొక ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 66వ కీర్తన. కీర్తనల గ్రంథము 66వ కీర్తన. ఆ ప్రార్థనకి ఏది అవసరమో ఉంటుంది. 66వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్. త్వరగా ముగిస్తాను నేను. 66వ కీర్తన 18వ వచనం లోపల ఉంది చూడండి ఒకసారి. 18వ వచనంలో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. గమనించారా అండి? అనగా మన ప్రార్థన ప్రభువు దగ్గరకు చేరడానికి ఏమైందంటే ఇది లోపల, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. చాలామంది అంటారు, నేను ఏం పాపం చేయలేదండి అంటారు చాలామంది. అంటే పాపం అంటే ఏంటో నాకు తెలియదండి. పాపం అంటే చాలామంది ఆలోచన బాగా తాగడం పాపం, వ్యభిచారం పాపం, లేకపోతే ఇంకోటి ఏదో మరి మనుషుల్ని మోసం చేసి అంటే డబ్బులు ఇలా మోసం చేసేసి ఇలా తీసేయడం పాపం అనేటువంటి మాట. అంతేగాని మిగిలిన ఏవి కూడా వాళ్ళకి అసలు ఎవరు కూడా నేనే పాపం చేయలేదు అంటారు. పిల్లరా, ప్రార్థన లేని జీవితమే భయంకరమైన పాపం. మీకు మాట చెప్తున్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడేటువంటి విధానం. ఎవరినైనా ప్రార్థన చేయని అడగండి ఒకసారి. నువ్వు బ్యాప్టిజం తీసుకుని ఎంతకాలం అయింది అంటే 20 సంవత్సరాలు అంటాడు ఆయన, 30 సంవత్సరాలు అంటాడు ఆయన. నువ్వు ప్రార్థన చేయమంటే నేను చేయనండి ప్రార్థన అంటాడు, నేను చేయలేనండి ప్రార్థన అంటాడు. కారణం ఏంటి? అసలు ఏమంటారు కూడా ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, ప్రార్థన చేసే ఆ యొక్క సమయంలో దేవునితో ఎక్కువ ముఖాముఖిగా మాట్లాడే అనుభవం లేకపోవడం. కొన్ని సమయాల్లో ప్రార్థన చేస్తున్నట్టే మోకరించి చాలాసేపు కూర్చుంటాం, కానీ బుర్ర ఎక్కడికో వెళ్ళిపోద్ది, దేని గురించి ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. ఒక గంట సేపు కూర్చుంటాం, కానీ దేవునితో మాట్లాడడం ఏమాత్రం కూడా బుర్రలా గోకేసుకుంటూ ఇలాగ అనుకుంటూ దేవా వందనాలు వందనాలు వందనాలని ఆ పక్క వాళ్ళు ఎప్పుడు లెగుస్తారా బాబు, వాళ్ళతో పడే వెళ్ళిపోదామని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఈ దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన రాకడలో ఎత్తబడ్డానికి నువ్వు ప్రార్థన చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కనుక ఈ ప్రార్థన మనకు ఏమి సహాయకరంగా ఉంటుంది అనేటువంటి మాట మనం పరిశీలన చేస్తే, ఈ ప్రార్థన చేసేటువంటి పని చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ అధ్యాయం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా మళ్ళా చదువుతాను. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి, మళ్ళా చూసారండి ఇక్కడ, తన కొరకు కనిపెట్టుకొని యుండు వారంటే తన కొరకు వచ్చే రాకడలో సిద్ధపాటు కలిగిన వారి కొరకు యుండు వారు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. అంటే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏముండదన్నమాట, పాపము లేకుండా. ఆమేన్. కనుక మనము ఆయనను ఎదుర్కోవాలంటే ఏమీ ఉండకూడదు. ఆమేన్. పాపం అనేటువంటి మాట. కనుక దీనిని పరిశుద్ధతలోకి వద్దాం మనం. కనుక మనకి దేని కొరకు ప్రయాసపడాలంటే పరిశుద్ధత కొరకు మనము ప్రయాసపడాలి. ఆమేన్. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కనుక ఈ సమయం లోపల పిల్లరా, ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తాం. నేను మాకు త్వరగా చెప్తున్నాను. నేను ప్రభు చిత్తమైతే నేను మరొకసారి ఇదే వచ్చిన వాక్యాన్ని మరలా నేను బుధవారపు దినాన్ని మరలా దీని మీద సిరీస్ తీసుకొని మాట్లాడతాను నేను ఈ సమయంలో. కనుక ప్రార్థనకు అంటే పరిశుద్ధత అనేటువంటిది చాలా అవసరం. ఇందాక మనం చూసిన దాంట్ లోపల ప్రార్థన మీద పరిశీలన చేసాం. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అని చెప్పాం. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే కుదరదని చెప్పాను కదా అండి. అందుకని వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన అని చెప్పాను. ఆ ప్రార్థనకు సమయాన్ని ఖచ్చితంగా ఒక సమయాన్ని ఇవ్వాలి, స్థలాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. కనుక ఆ విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను కదా అండి. ఎస్. ఆ తరువాత పరిశుద్ధత గురించి ఒకసారి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను.
పరిశుద్ధత అనేటువంటి మాట బైబిల్ తీయని సమయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 19వ వచనం చూద్దాం చూడండి ఒకసారి. 19-20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఇంకా మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా? ఇంకా మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆమేన్. కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడు. అనగా ఈ దేహం గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఆమేన్. ఆయన్ని ఎదుర్కొనేటప్పుడట మనము ప్రైజ్ లార్డ్ మనము ఏమవ్వాలంటే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నామనేటువంటి గ్రహింపు మనకి అవసరమై ఉంటున్నది. మనకు అస్సలు ఈ ఆలోచన ఉండదు. నువ్వు ఎవరు అంటే మనం ఏమంటామంటే బాప్తిసం పొందామండి అంటామండి. మన గుడికి వెళ్తున్నామండి, బాప్తిసం పొందామండి. ఆ శనివారం 2వ ఆదివారం వచ్చినప్పటికీ బల్లలో పాలు పంపులు పొందేసుకున్నామండి, ఆ బల్లలు తీసుకుంటామండి. అక్కడ మాత్రం మిస్ అవ్వ. ఏ వారం మిస్ అయినా పర్లేదు, కానీ 2వ ఆదివారం మిస్ అవ్వరు. కారణం ఏంటంటే రొట్టె తీసుకోవాలి. చాలా మంది ఆలోచన ఏంటి చెప్పమంటారా అండి, ఆ రొట్టెలు తీసుకుంటే చాలు, అంతే, ఇక పరలోకానికి వెళ్ళిపోతాం అనేటువంటి మాట చాలా మంది ఆలోచన. పిల్లరా, ఇది ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. ఇది ఏ ఆలోచన అంటే మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారనేటువంటి మాట. ఏ వ్యక్తి అయితే నేను పరిశుద్ధాత్మకు ఆలయమును అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడో ఆ వ్యక్తి తన జీవితం లోపల పరిశుద్ధంగా ఉండడానికి చాలా ప్రయాసపడతాడు. అందుకనే అంటారు కదా, పిలువబడిన వారు అనేక మంది అట, ఏర్పాటు చేయబడిన వారు కొద్ది మందేనట. మందిరాల్లో చాలా మంది ఉంటాం కదండి. ఎస్, కొన్ని మందిరాల్లో 60,000 మంది ఉంటారు, 70,000 మంది ఉంటారు, చాలా మంది ఉంటారు కదండి. మందిరం అండి బాబు, రాజమండ్రి వెళ్తే ఏ మందిరం అండి అని ఒక ఆయన అన్నాడు. హైదరాబాద్ వెళ్తే ఏ మందిరం అండి అని అన్నాడు ఆయన ఒక ఆయన. ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఏ మందిరం అండి, ఎంత మందిరం అండి అని అన్నాడు ఆయన. కానీ మందిరాల గురించి ప్రాముఖ్యత కాదు కానీ ప్రియులారా, ఎవరి గురించి మాట్లాడట్లేదు. కానీ ఈ దినాన్ని దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని దేవుడు మనము ఎంతమందిమి నేను పరిశుద్ధాత్మకు ఆలయాన్ని అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రైజ్ లార్డ్. కనుక ఈ సమయంలో పిల్లరా మనం జ్ఞాపకం చేసుకుందాం, పరిశుద్ధాత్మకు మనము ఆలయమైనటువంటి మాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవునిని మహిమపరచుకునేటువంటి మాట. ఇంకో మాట చూడండి సమయం లోపల కీర్తనల గ్రంథము 51వ కీర్తన చూద్దాం. కీర్తన 51వ కీర్తన 9వ వచనం చదువుదాం మనం. 51వ కీర్తన 9వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. 51 వచనంలో ఉన్నటువంటి మాట, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయమంటాడు. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇలా చాలా మందికి ఈ ప్రార్థన తెలియదు. ఎక్కువ మందికి ఏం తెలుసు అంటే ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవడం తెలుసు. ఆ తర్వాత పాస్టర్ గారు యేసునామని అడుగుచున్నాము తండ్రి అంటే నెక్స్ట్ ఏం తెలుసు అండి, ఆమేన్ అనడం తెలుసు. క్వాలిఫికేషన్ ఏంటండి అంటే బాప్తిసం. క్వాలిఫికేషన్ ఏంటండి అంటే మందిరానికి వస్తున్నాం. క్వాలిఫికేషన్ ఏంటంటే మందిరంలో డబ్బులు ఇస్తున్నాం, మేము కానుక ఇస్తున్నాం మేము. ఓన్లీ దీస్ 3 క్వాలిఫికేషన్స్. మరొకసారి చెప్తున్నాడు, దినాలు ఆఖరి దినాలు గడిచిపోయాయి, దినాలు వెళ్ళిపోయాయి. మామూలుగా అటు ఇటు ప్రసంగాలు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి దినాలు వెళ్ళిపోయాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు. హీ ఈస్ కమింగ్ సూన్. ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక మనము ఆలోచన విధానము లోపల ప్రత్యేకపడాలి. ఆమేన్. మనము ఆలోచించే విధానము వేరుగా ఉండాలి. అందుకని మనకి ఈ ప్రార్థన కావాలి ప్రతిరోజు. ఏమని? దేవా, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. పైన ఏమంటాడంటే దేవా, నాయందు శుద్ధ హృదయము
కలుగజేయము. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ దినాల లోపల ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటిది ప్రభా కరోనా వైరస్ నాయన వాళ్ళని కాపాడు వీళ్ళని కాపాడు అని ప్రార్థన చేయండి. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవా నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నటకు నాయన హెల్ప్ మీ లార్డ్. నా పరిశుద్ధతను కాపాడుకున్నటకు అమ్మా దేవుడితో మాట్లాడుతున్నాడు రా. నీ అనుభవాలు కాదు తీసుకుని వెళ్ళేటువంటివి, నీకున్నటువంటి మహా అనుభవాలు కాదు, లేకపోతే ఇంకోటి ఏవేవో కాదు. ఆ మాత్రం నీ మంచితనం కానీ మన మంచితనం కానీ మన గొప్పతనం కానీ ఇంక ఏదో ధర్మ కార్యాలు కానీ ఇవేమీ కాదు. కానీ ఒకటి ప్రధానమైనటువంటిది పరిశుద్ధత. ఆమేన్. అందుకనే ఈ పరిశుద్ధత మనం ఖచ్చితంగా ఈ పరిశుద్ధతను అనుసరించడానికి మనకి ప్రార్థన కావాలి, వాక్యము కావాలి. ఇదినాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఆఖరి దినాల్లో ప్రసంగాలు చాలా చక్కగా ప్రసంగాలు వస్తాయని మాత్రం అనుకోకండి. ద లాస్ట్ డేస్లో సమయం అయిపోతున్నటువంటి ఈ దినాల లోపల చాలా మంచిగా ప్రసంగాలు వస్తాయని మాత్రం ఏమాత్రం తలంచడానికి ప్రయత్నం చేయకండి. ఏమాత్రం కూడా. ఎందుకంటే ఆఖరి దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు ఇవి. ఒకవేళ కానీ మిగిలిపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు మిగిలిపోవు వెళ్ళిపోతావు అనేటువంటి ఈజీగా చెప్పేటువంటి బోధలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చేస్తున్నాయి. నీకేం అవదైనటువంటి బోధలు వస్తున్నాయి. రాంగ్. అందుకనే మొట్టమొదట ఏమి అవదనే బోధల కంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది నీ లోపల నీవు లేకపోతే నేను మామూలు వ్యక్తులం కాదు, కానీ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాము. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నివాసం ఉండడానికి, పరిశుద్ధాత్ముడు అంటే ఆ పేరులోనే ఉంది, పాపము లేనివాడు. ఆమేన్. కనుక ఈ దినాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. నేను తర్వాత మిగిలినటువంటి భాగాన్ని మళ్ళా బుధవారపు దినాన్ని నేను దాన్ని కొనసాగిస్తాను ప్రియులారా. కనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి దినాన్ని మనతో మాట్లాడే సమయం లోపల నేను ప్రార్థించే ముందు అసలు అందరూ మీరు ఎక్కడ కూర్చున్నారు అక్కడే దయచేసి మీరు కళ్ళు మూసుకోరండి. ప్రభు దగ్గర ఒక మాట చెప్దాం. ప్రభు సన్నిధిలో ఎస్ దేవా ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు కావలసినటువంటిది నాయన, నాకు కావలసినటువంటిది నాకు వ్యక్తిగతమైన ప్రార్థన ప్రభా నాయన. దేవా నా పరిశుద్ధాత్మకు నేను ఆలయాన్ని అనేటువంటి ఆలోచన ప్రభా తండ్రి నాయన ఎల్లప్పుడూ నేను కలిగి ఉండడానికి ప్రభా నాయన నాకు సహాయము కావాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దాం. నా లోపల ప్రభా ఇదిగో తండ్రి నాయన దేవా శుద్ధ హృదయమును కలిగించు నాయన. అంతరంగంలో ప్రభా స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు బాబు నాయన. అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు నాయన. దేవా వందనాలు తండ్రి. ఈ దినాన్ని దేవుడు నిన్ను వదిలేయకుండా తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ గుర్తుంచుకో, ప్రార్థన వాక్యంలో ఉన్నంతసేపు బాగానే ఉంటావు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత పశ్చాత్తాపం కానీ నీ పరిస్థితులు కానీ నీ మనస్సాక్షిలో ఉన్నటువంటి కల్మషం గురించి కానీ లేకపోతే నీలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క వేరొక రకం దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు కానీ ఆలోచన రాకుండా అలాంటి జీవితం అలవాటు పడిపోయాము. ఒకవేళ రాత్రి దేవుడు ఈ యొక్క ఉదయకాలంలో ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. నిన్ను వదిలిపెట్టకుండా తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. డోంట్ వాంట్ టు లీవ్ యూ. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మన పిల్లల్ని ఎవరిని మనం వదిలేమే మాత్రం కూడా. అందుకనే దేవుడు ఇంకా రాకడ ఆలస్యం చేస్తున్నాడు. నీ జీవితంలో ఇంకా మార్పు చెందుతావని మరి కొద్దిగా సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. సరిచేయబడతావు అనేటువంటి మాట. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ దినాన్ని ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మేము పరిశుద్ధాత్మకు నాయన ఆలయమై ఉన్నాం ప్రభువా, ఒప్పుకుంటున్నాం తండ్రి. మీ రాకడలో మేము ఎదుర్కోవడానికి ప్రభువా మీరు రెండవసారి వచ్చినప్పుడు తండ్రి నాయన పాపము లేని వారే మీరు వస్తారనేటువంటి మాట, అంటే పరిశుద్ధత కలిగి వస్తారనేటువంటి మాట ప్రభువా తండ్రి నాయన. దేవా మీరు ఆ మాట లోపల పరిశుద్ధతకు ప్రథమ స్థానం ఇస్తున్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మేము మిమ్మల్ని ఎదుర్కోనే పరిస్థితి ఏర్పడినప్పుడు బాబు నాయన మేము మీతో కూడా మేఘమండలంలో ప్రభువా మధ్యాకాశంలోకి రావడానికి నాయన మాకు ప్రధానమైనటువంటి ప్రభువా ప్రధానమైనటువంటి లక్షణం ప్రభువా నాయన
పరిశుద్ధత ప్రభు నాయన. దేవా, ఈ దినాల్లో క్రైస్తవ లోకానికి నాయన పరిశుద్ధతను ప్రభు నాయన చూడలేకపోతున్నాం ప్రభు తండ్రి నాయన. బోధల్లో కానీ ప్రభు తండ్రి నాయన ఎక్కడ కూడా ప్రభు పరిశుద్ధత మీద నాయన మాట్లాడలేకపోతున్నారు బాబు తండ్రి. ఒప్పుకుంటున్నాం మీ సన్నిధిలో తండ్రి నాయన. ఏది ప్రాముఖ్యమో ప్రభు నాయన మరొకసారి తండ్రి అలాంటి పరిశుద్ధత మీద బోధించేటువంటి బోధకులను ప్రభు లేవనెత్తమని మనం చేస్తున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని విన్నారు ప్రభు, వారి జీవితంలో ప్రభు నాయన భయం కలిగి ప్రభు తండ్రి రాకడ కొరకు సిద్ధపడడానికి కావలసినటువంటి ఆ మనస్సునైనా బిడ్డలకు తండ్రి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇతర వాక్యాన్ని మీరు దీవించి మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నామని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ ప్రాముఖ్యంగా దినాన్ని రాకడలో సిద్ధపడడానికి పరిశుద్ధత కావాలని ఎంతమంది అయితే ఆశపడ్డారో ఆ బిడ్డలందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ సమయంలో పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని ఆదివారం పూట మనం వినడానికి ప్రభు సహాయం చేశారు. తిరిగి మళ్ళా మనము బుధవారపు దినాన్ని మళ్ళా యూట్యూబ్లోనే దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని మిమ్మలను దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.